సో, ఇప్పుడు మీరు 60+ సాంగ్స్ అన్నారు కదా! అవన్నీ వీడియోస్ చేసినవేనా? లేదంటే కొన్ని అందులో వీడియోస్ చేసారా? ఆ! మాక్సిమం 60 అంటే ఒక 45 ప్లస్ ఉంటాయి వీడియోస్. ఇన్ని సాంగ్స్ చేసారు. అన్నీ మీరే ప్రొడ్యూసింగ్ కూడా నేనే మీరే. ప్రొడ్యూసర్. ఇప్పుడు 'డీజే శివ వంగూర్' అనే ఛానల్‌లో ఈ లాభాలున్నా, నష్టాలున్నా ఏవున్నా వన్ మ్యాన్ అంతే. ఓన్లీ ఫర్ మీ. మంత్‌కి ఎన్ని చేస్తుంటారు అలా? అంటే పాజిటివ్, నెగెటివ్‌తో పట్టించుకోకుండా మంత్‌కి అసలు ఎన్ని మంత్ చేస్తారు? అంటే ఈ మంత్ ఇది చేయాలి ఇట్లా ఏమి ఉండదు. సపోజ్ 'సెలైలు' పాటు ప్రోమో రిలీజ్ అయింది. హ్మ్. ఈ గ్యాప్‌లో నాతోనే చాలా సాంగ్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా 10 సాంగ్స్. అవును. ఏదో ఒక బిట్ గాని వేరే ఏదైనా నేను వదిలింది వైరల్ అయిందనుకో, దాన్ని అక్కడ హోల్డ్ చేసేసి వెంటనే ఏదైతే వైరల్ అయిందో దానితో వెళ్ళిపోతా. సో మనకి ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ కావాలి. దాని ద్వారా మనకి కొంత రెవెన్యూ జనరేట్ వేరే అయితే. సాంగ్ హిట్ అయితే మళ్ళీ దాని పార్ట్ 2 మీద వెళ్తారు అంతే. లేదు మీకు అర్థం కాలేదు. ఇప్పుడు 'సెలైరు' పార్ట్ ప్రోమో రిలీజ్ చేసిన. అవును. సో ఫుల్ సాంగ్‌కి ఇంకొక 20 డేస్ అట్లా టైం ఉంది. అవును. ఈ గ్యాప్‌లో మనం ఏదైతే మ్యూజిక్ కంపోజ్ చేసిన కొన్ని క్లిప్స్ ఉంటాయి కదా మన అప్‌కమింగ్ సాంగ్స్. సో వాటికి సంబంధించిన క్లిప్స్ మనం సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఏదైనా ఓవర్ నైట్ వైరల్ అయ్యి లేదంటే 10 డేస్‌లో వైరల్ అయింది అనుకోండి. అప్పుడు చేస్తారా సాంగ్ మీరు? ఎమ్మటే దాన్ని స్టార్ట్ చేసేస్తా నేను. అంటే ఇప్పుడు మీరు ఆడియన్స్ దగ్గర టెస్ట్ చేసేయడానికి ఒకటి వేస్తారన్నమాట. అంతే ఏదైనా వాళ్ళకి నచ్చుతుందా? ఓకే. ఒక 4, 5 సాంగ్స్ అప్‌లోడ్ చేస్తుంటా వీక్‌కి ఒకటి. 1 మినిట్ 30 సెకండ్స్ ఒక 30 సెకండ్స్ ఫుల్ సాంగ్ చేయరు అప్పటికి? చేయను. వీడియో కూడా చేయరు? లేదు చేయను. జస్ట్ ఆడియో ఒక షార్ట్ గానీ, ఒక రీల్ గానీ ఇన్‌స్టాలో అక్కడక్కడ పెడుతుంటా. స్టేటస్‌లో అటు పెట్టంగానే మనకు ఒక వైబ్ అర్థమవుతది. లైక్ రీసెంట్‌గా ఒక సాంగ్ 'ఏలుకొప్పిలో' గానీ, మామిడి మౌనిక అమ్మాయి సో ఆమెతో ఒక సాంగ్ చేసిన. డ్యూరింగ్ 'సెలైలు' హోల్డ్‌లో ఉన్నప్పుడే అది వైరల్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ 'ఏలుకొప్పిలు' గానీ అప్డేట్ ఇచ్చేసిన ఇక. సో దానికన్నా బిఫోర్ వచ్చిన సాంగ్స్ చాలా ఉన్నాయి మళ్ళీ. ఏదో బాగుంది కదా! అంటే ఆడియన్స్ ఏదైతే చేస్తారో రీసెంట్ అంతే కదా. అదే వేస్తారనమాట అయితే. సో ఇప్పుడు 3 వీక్స్ నుంచి కంటిన్యూస్లీ 3 పోస్టులు చేసినాం డిఫరెంట్ సాంగ్స్. అందులో లాస్ట్ వీక్ ఏదైతే రిలీజ్ చేసినానో ఆ పాట వాళ్ళు ఓన్ చేసుకుంటారు. దాని మీద రీల్స్ చేస్తారు. సో ఒక జస్ట్ వితిన్ 20 డేస్‌లో 8000 రీల్స్ చేసిర్రు. ఓకే. ఇప్పుడు ఆ సాంగ్ కావాలని అడుగుతా. సో వాళ్ళు ఈ పాట వీళ్ళకి కావాలి. సో ఆ 2 పైన ఉన్న 2 హోల్డ్ చేసి మనం దీంతో ప్రొసీడ్ ఇది ఏదో బాగుంది కదా, కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటది కదా? చాలా తక్కువ అంటే ఇప్పుడు ఉంటది అది. బట్ ఓన్ చేసుకోరు కాబట్టి కనీసం కొంచెం నమ్మకంతో కొంచెం బెస్ట్ ఇవ్వచ్చు, ప్రొసీడ్ అవ్వచ్చు దీంతో. ఆ 2 పోతే తెలియని డైలమాలో ఉన్నప్పుడు పోతున్న దాన్ని వదిలేసుకొని. మరి ఈ లోపు చేసిన 8000 రీల్స్ సంథింగ్ ఆడియన్స్ ఉంటారు కదా, ఈ లోపు అడుగుతూ ఉంటారు కదా ఆ సాంగ్ ఫుల్ కావాలని. మరి హోల్డ్ ఆన్ అయ్యి మళ్ళీ ఇటువైపు వస్తారా సాంగ్ వచ్చిన వెంటనే? మనకు కావాల్సిన దానికోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. ఇప్పుడు మనకు అంటే ఒక పాట నచ్చి విని వదిలేయడం ఒక ఎత్తు. ఒక పాట నచ్చి దాన్ని సేవ్ చేసుకొని దాని మీద ఒక రీల్ చేసి ఒక టైం స్పెండ్ చేసి ఒక 10 నిమిషాలు ఒక రీల్ చేసి పెట్టుకున్నాం అంటే అది మనకు ఎక్కడో ఒక చోట లోపల ఉండే ఉంటుంది కదా. దాని మీద ఒక చిన్న ఫీల్, ఈ పాట చూడాలని వాడు కనీసం తన రీల్ తను చూసుకున్నప్పుడన్నా ఈ పాట వచ్చిందా అని కనీసం చర్చనే చేస్తాడు కదా. ఇది మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీరు సరదాగా ట్రై చేస్తే ఇది ఒక సరదాగానే అంటే మామూలుగా పాట ఎట్లాగో రిలీజ్ చేస్తున్నాం కదా, ఏమైందని ఒక చిన్న స్టేటస్ పెట్టడం, అరే పాట బాగుంది సెండ్ మీ అని అడగడం, ఏంది ఇట్లా అడుగుతారని తీసుకుపోయి మళ్ళీ ఇన్స్టాలో పెడితే అక్కడ అంతే న్యాచురల్గా గ్రో అప్ అయ్యి. అందరు చేయరు కదా? అంతే అందరు చేయరు. వాళ్ళు ఏంటంటే దీన్ని బయటకు వదలొద్దు, మనం ఒకటేసారి బ్యాంగ్లో వెళ్ళిపోవాలని ఇట్లాంటి మైండ్ సెట్లో ఉంటారు. సో అట్లా పోయి లాస్ట్కి ఎవరు రిసీవ్ చేసుకొని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్లా పోయి నెక్స్ట్ లెవెల్ హిట్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మనం చెప్పలేం కానీ అంటే హిట్ వస్తుందా రాదా పోతుందా పోని డైలామా కంటే అరే కనీసం కొంచెం పోతుంది కదా అనే ఒక క్లారిటీ ఉంటే ఇంకా బెటర్ అని నేను ఈ వేని ఫాలో అయిపోతా.